బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏపీని అడ్డుకోకుండా కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పదవులే ముఖ్యమా అంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను నిలదీశారు. అయితే హరీష్ కామెంట్స్ కు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా, జీఆర్ఎంబీ అనుమతి తీసుకోరా, ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అనుమతిస్తుంది, ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇంకా బంకచెర్లకు సంబంధించినటువంటి డిపిఆర్ఏ రెడీ కాలేదు వాళ్ళు, ఇంకా డిపిఆర్ఏ ఇవ్వలేదు. బంకచెర్ల మీద ప్రాజెక్టు కడుతున్నారో నాకు తెలియదు, ఆయనకు తెలుసుకోవాలి. ఒకటి నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు తీసుకుపోతున్నారు, మన రాష్ట్రానికి సంబంధించి మనం ఫైట్ చేస్తాం అంతే. ఏమేమి తీసుకొచ్చామో చాలా స్పష్టంగా ప్రతి రోజు చెప్తున్నాం. కాబట్టి హరీష్ రావు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు.